ఎలాన్ మాస్క్. ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే ప్రపంచానికి ఇతనే కుబేరుడు. అలాగే ప్రపంచ దేశాల సంపన్న దేశమైన అమెరికాకి కూడా తనే కుబేరుడు. ముందుగా అమెరికాలో అత్యంత ధనవంతుడైన మాస్క్ అమెరికాలోనే పుట్టలేదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అవును, ఎలాన్ మాస్క్ జర్నీ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఫుల్గా చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో మేగ్ మరియు ఎన్రోల్ అనే ఇద్దరు దంపతులకి మాస్క్ జన్మించాడు. అలాగే తన తండ్రి ఒక ఇంజనీర్ మరియు తల్లి కెనడాకి చెందిన ప్రముఖ మోడల్. మాస్క్ పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందువలన క్లాసులో అందరికంటే ఎక్కువగా వేధింపులకి గురయ్యేవాడు. తనకు 9 సంవత్సరాల వయసులో తన పేరెంట్స్ ఇద్దరు విడిపోయారు. అప్పుడు మాస్క్ తన తండ్రి వద్దే ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ తండ్రితో ఉండి తప్పు చేశానని తెగదెంపులు చేసుకున్నాడు. తనకి 12 సంవత్సరాల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ని తయారు చేశాడు. పీసీ అండ్ ఆఫీస్ అనే పత్రికకి అప్పట్లోనే దాన్ని $500కి అమ్మేశాడు. ఇది తనకి మొదటి విజయం. అలాగే తనకు 17 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో చేరడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయాడు. కెనడాలో కిస్టన్ అండ్ క్వీన్ యూనివర్సిటీలో 2 years చదువుకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1995లో తన సోదరుడితో కలిసి జిప్2 అనే కంపెనీని ప్రారంభించాడు. దీనికి తన వంతుగా $28,000 పెట్టుబడి పెట్టాడు. మిగిలినది ఏంజెల్ ఇన్వెస్టర్స్ అనే కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో ఈ జిప్2 అనేది సిటీ గైడ్గా చాలా ఉపయోగపడింది. ప్రజెంట్ గూగుల్ మ్యాప్స్ ఎలా ఉందో ఒకప్పుడు జిప్2 అలాగే ఉండేది. దీనికి మార్క్ CEO అవుదామని అనుకున్నాడు, కానీ ఇన్వెస్టర్స్ దీనికి ఒప్పుకోలేదు. కొన్ని నెలలకి దీన్ని కాంపాక్ అనే కంపెనీకి $307 మిలియన్కి అమ్మేశారు. అప్పుడు మాస్క్ తన వంతుగా 28 మిలియన్లు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తనకు వచ్చిన వాటా నుంచి 10 మిలియన్లు యూజ్ చేసి X.com అనే బ్యాంకింగ్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దానిని పేపాల్లో విలీనం చేసి పేపాల్కి CEO అయ్యాడు. ఆ తర్వాత పేపాల్ని ఈబే కొనుగోలు చేసింది. అప్పుడు మాస్క్ తన వాటాగా $165 మిలియన్ తీసుకున్నాడు. దీని తర్వాత కంపెనీస్ కొనడం మరియు అమ్మడానికి మాస్క్ ఫుల్ స్టాప్ పెట్టాడు. 2001లో మాస్క్కి వచ్చిన ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. అదే మార్స్ మీద మనుషులు మనుగడ సాధించాలి. దానిని సాధ్యం చేయాలంటే మార్స్ మీద ఒక గ్రీన్ హౌస్ని నిర్మించాలి. అలా దానిని నిర్మించడానికి చాలా రాకెట్లు అవసరం. రాకెట్స్ కోసం రష్యాలోని మాస్కోకి మాస్క్ వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్క్కి చేదు అనుభవం ఎదురవుతుంది. ఎలా అంటే, ఒక రాకెట్ కొనడానికి 8 మిలియన్స్ అవుతుంది, కనీసం నువ్వు స్పేర్ పార్ట్స్ అయినా కొనగలుగుతావా అనే మాటలతో మాస్క్ని ఎత్తి చూపారు. అప్పుడు మాస్క్, మీరు చెప్పిన రేటు చాలా ఎక్కువ అని, రాకెట్స్ మేమే తయారు చేసుకుంటాం అని చెప్పేసి అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. మాస్క్ చేసిన రీసెర్చ్లో ప్రజెంట్ దొరుకుతున్న కాస్ట్లో 3వ వంతుకి రాకెట్స్ని తయారు చేయొచ్చని ఒక ఆలోచన వచ్చింది. 2002లో మాస్క్ $100 మిలియన్ పెట్టుబడి పెట్టి స్పేస్ ఎక్స్ని స్థాపించాడు. వీరికి అప్పట్లో నాసా ఆర్థిక సాయం చేయటం మొదలుపెట్టింది. 2006లో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ని ప్రయోగించింది. అది కేవలం 33 సెకండ్స్లోనే పేలిపోయింది. తర్వాత వెంటనే 2007 మరియు 2008 మొదట్లో చేసిన ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. స్పేస్ ఎక్స్ దివాలా తీస్తుందని ఇన్వెస్టర్స్ అందరూ అనుకున్నారు. కానీ 2008 సెప్టెంబర్లో చేసిన ఫాల్కన్ 1 రాకెట్ సక్సెస్ అయింది. వెంటనే నాసా $1.6 బిలియన్ కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్కి ఇచ్చింది. నాసా ఇచ్చిన కాంట్రాక్ట్లో భాగంగా నాసా యొక్క స్పేస్ స్టేషన్స్కి మెటీరియల్ మోసుకెళ్ళాలి. అప్పట్లో సాధారణంగా కక్షలోకి వెళ్ళిన ప్రతి రాకెట్ అక్కడే ఉండిపోతుంది లేదా విచ్ఛిన్నం అయిపోతుంది. కానీ ఎలన్ మాస్క్ దానికి విరుద్ధంగా ఆలోచించాడు. శాటిలైట్ ఒకసారి కక్షలోకి వెళ్ళిన తర్వాత తిరిగి తన లాంచ్ ప్యాడ్కి వచ్చే విధంగా తయారు చేద్దామని అనుకున్నాడు. మాస్క్ కొన్ని సంవత్సరాల తర్వాత విజయం సాధించాడు. ఎలా అంటే, విశ్వంలోకి వెళ్ళిన ఫాల్కన్ రాకెట్ తిరిగి లాంచ్ ప్యాడ్ మీదకి వచ్చింది. అలాగే వీరి దగ్గర ఉన్న ఫాల్కన్ రాకెట్ని డెవలప్ చేసి ప్రపంచంలో అతిపెద్ద రాకెట్ మరియు అతి పవర్ఫుల్ రాకెట్గా రూపొందించారు. ఈ విధంగా ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్పేస్ రీసెర్చ్ కంపెనీగా రూపొందించాడు. అలాగే ఇంకో పక్క మాస్క్ స్పేస్ ఎక్స్ని స్థాపించిన వెంటనే టెస్లా కంపెనీని కూడా స్థాపించాడు. 2003లో టెస్లా కంపెనీ స్థాపించిన తర్వాత రోడ్ స్టార్ అనే సూపర్ ఫాస్ట్ కార్ని అనౌన్స్ చేశారు. ఇది అత్యంత వేగమైన కారు కావడం వలన దీన్ని రిలీజ్ చేయడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే మాస్క్ తన దగ్గర ఉన్న మనీ మొత్తం టెస్లా మీదే ఇన్వెస్ట్ చేశాడు. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత రోడ్ స్టార్ రోడ్డు మీదకి వచ్చింది. ఈ లాంచ్ తర్వాత ఇంకా తన వెనక్కి తిరిగి చూసిందే లేదు. టెస్లా తక్కువ ధరకి కారులను ఇవ్వాలని అనుకుంది. అప్పుడు టెస్లా మోడల్ 3 అనే కార్ని కేవలం 35,000కే ఇస్తామని ప్రకటించింది.
ఇదే విధంగా మాస్క్ 2006లో సోలార్ సిటీని స్థాపించాడు. ఇప్పుడు దాని విలువ $4 బిలియన్. ఇలా తను స్థాపించిన కంపెనీస్ అన్నీ సక్సెస్లో నడవడం మొదలుపెట్టాయి. వాటిలో హైపర్లూప్, న్యూరోలింక్, ఓపెన్ఏఐ, ది బోరింగ్, స్టార్లింక్ ఇలా ఎన్నో రంగాల్లో తన వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు తన ఆస్తి విలువ $210 బిలియన్. ఆర్థికంగా ఇంత సక్సెస్లో ఉన్న మాస్క్ పర్సనల్ జీవితం ఫెయిల్యూర్గానే ఉండిపోయింది. ఎందుకంటే మొదటగా జస్టిన్ని పెళ్లి చేసుకుని 5 పిల్లల్ని కన్నాడు. 2008లో వీళ్ళిద్దరు విడిపోయారు. 2010లో రిలే అనే నటిని పెళ్లి చేసుకుని 2016లో మళ్ళీ విడిపోయాడు. 2016లోనే అమెరికన్ యాక్టర్ అంబర్తో 1 year డేట్ చేసి మళ్ళీ విడిపోయారు. తర్వాత 2018లో గమ్స్తో డేటింగ్ చేస్తూ ఒక బాబుకి జన్మనిచ్చాడు. ఈ విధంగా తన పర్సనల్ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ఉంది. కానీ ప్రజెంట్ మనీ ఉండడం వలన హ్యాపీగానే ఉన్నాడు. దట్స్ ఇట్ గైస్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.